సీతారామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యవాసములో ఆనాడు నడయాడిన పవిత్ర పుణ్యధామమే పాల్వంచ. పాల్వంచ పరిగణకు పరిపాలనాధీశుడైన కంచర్ల గోపన్న భద్రాచల ఆలయ నిర్మాణం చేయించి రామదాసుగా ఖ్యాతి పొందిన పుణ్యస్థలమే పాల్వంచ. తానిషా ప్రభు వంశస్థుడైన నిజాము ప్రభువు శ్రీరామ భక్తుడిగా మారి పాల్వంచనందు రామాలయ నిర్మాణముకు కేటాయించిన స్థలము రామాలయ భజన మందిరము. పాల్వంచ పట్టణంలో నూతనంగా నిర్మించిన రామాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను పురవీధులలో ఊరేగించారు. స్వామివారి ఊరేగింపులో శ్రీ రుక్మిణీ రాధాకృష్ణ కోలాట కమిటీ బృందము, రాహుల్ కాలనీ కోలాట కమిటీ బృందము స్వామివారి ఎదుట కోలాటము వేసినారు. ఈ కార్యక్రమంలో ఈవో రజనీకుమారి, చైర్మన్ కొత్త వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు, రామభక్తులు, పాల్వంచ పట్టణ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఊరేగింపును జయప్రదం చేసినారు. మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.